ఆ నీటి నిండా బంగారమే. తరంగాలు తరంగాలుగా పాయలు పాయలుగా జలగర్భంలో పరవళ్లు తొక్కే టన్నుల బంగారు సంపద అది. కరిగిపోతున్న స్వర్ణధారలు ఆ జలగర్భంలో వెలుగు పడినప్పుడు ఇలా దర్శనమివ్వవచ్చు. ఏ తెల్లవారుజామునో వెలుగు పడితేనో ఒడ్డును తాకే అలల నిండా ఆ బంగారు సోయగమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదంతా ఎక్కడా పుట్టలేదు, కొట్టుకొని రాలేదు. ఒక చక్రవర్తి విసిరి పారేసిన మహోన్నత సంపద అది. ఇప్పుడు ఇలా దర్శనమిస్తూ ప్రపంచాన్ని ఉర్రూతలూపుతోంది. ఇలా మెరిసిపోతూ మునిగిపోయిన ఈ మహాసంపద 1 కాదు 2 కాదు, ఏకంగా 80 టన్నుల బంగారం. దీన్నంతా ఇలా చెరువులో పారేసి మాయమైనవాడు చక్రవర్తి నెపోలియన్ అని తేల్చారు ఇప్పుడు కొందరు చరిత్రకారులు. గుర్రం మీద రకరకాల భంగిమలలో నెపోలియన్ యుద్ధ కళ అందర్నీ ఆకర్షించింది. అలాంటి చక్రవర్తి దాచిన బంగారం కోసం ఇప్పుడంతా అన్వేషణలో పడ్డారు. అసలు సంగతికొస్తే ఆసక్తికరమైన ఈ బంగారం వ్యవహారం ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ 1812లో మాస్కో నుంచి పారిపోయే సందర్భంలో కొల్లగొట్టిన టన్నుల కొద్దీ బంగారం ఎక్కడ దాచాడో ఆ రహస్యం తనకు తెలుసునంటూ రష్యాకు చెందిన చరిత్రకారుడు ఒకరు కొత్త కథనాన్ని వినిపిస్తున్నారు. 200 ఏళ్లుగా ట్రెజర్ హంటర్స్ దీనికోసం వెతుకుతున్నా ఎవరూ సరైన ప్రాంతంలో వెతకటం లేదని ఆయన అంటున్నారు. బంగారం కావాలంటే బెలారస్ సరిహద్దుల్లో ఉన్న తన స్వస్థలం రుదన్యాకు సమీపంలోని బోల్షియా రుటావెచ్ చెరువులో వెతకాలని ఆ చరిత్రకారుడు సూచించారు. నెపోలియన్ సైన్యంలో కొంత భాగం మాత్రమే ఫ్రాన్స్ తిరిగి వెళ్లగలిగింది. 200 ఏళ్ల కిందట నెపోలియన్ సైన్యం మాస్కోను లూటీ చేసి ఫ్రాన్స్ పారిపోయేటప్పుడు 80 టన్నుల బంగారం, ఇతర విలువైన వస్తువులను దోచుకుంది. అయితే తిరిగి వెళ్లడం కష్టం కావడంతో 400 బళ్లల్లోని ఆ నిధిని ఒకచోట దాచిపెట్టారని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. నెపోలియన్ సిబ్బందిలో ఒకరైన జనరల్ ఫిలిప్ కథనం ప్రకారం బంగారాన్ని, విలువైన వజ్రాలను ఆ చెరువు మధ్యలోని బురద మట్టిలో జాగ్రత్తగా దాచి ఉంచారని రైస్కోవ్ అంటున్నారు. నెపోలియన్ నిధికి సంబంధించి అనేక మంది వ్యక్తులు వింత కథనాలతో తన వద్దకు వస్తుంటారని, కాని రైస్కోవ్ కథనం చాలా ఆసక్తికరంగా ఉందని ఆ చరిత్రకారుడు అన్నారు. మొత్తానికి ఇంత బంగారం, ఈ సంపద నీళ్లలో ఇలా నానడం ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. నిజాలు మరింత అన్వేషణలో మాత్రం రుజువు కావు.